హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్. మీరు హ్యాపీగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ వీడియో వచ్చిన లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో కంపెనీ వచ్చేసి కాగ్నిజెంట్ అనమాట. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక నోటిఫికేషన్కి 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్, అంటే ఫ్రెషర్స్ అండ్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 2 to 3 lakhs per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో హైరింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, పూణే, గురుగ్రామ్ అనమాట. సో ఈ యొక్క లొకేషన్స్ నుండి వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. వెరీ రీసెంట్గా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ని పోస్ట్ చేయడం జరిగిందనమాట. 20 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఈ యొక్క నోటిఫికేషన్కి 7,990 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీ యొక్క స్కిల్స్ అండ్ అలాగే మీ యొక్క టాలెంట్ని బట్టి జాబ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీ మీద మీరు నమ్మకం ఉంచుకొని ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి విల్లింగ్ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే లొకేషన్ వచ్చేసి రిమోట్ అనమాట. వర్క్ మోడల్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్, రొటేషనల్ షిఫ్ట్లో అయితే వర్క్ చేయడానికి మీరు విల్లింగ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ది రోల్ కనుక చూసుకున్నట్టు యాజ్ ఎ న్యూస్ అనలిస్ట్, మీరు న్యూస్ అనలిస్ట్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. యాజ్ ఎ న్యూస్ అనలిస్ట్ యూ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ అవర్ ఆల్గారిథమ్ ట్రైనింగ్ ప్రాసెస్, హెల్పింగ్ టు డిఫైన్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్ టు అవర్ క్లయింట్స్ అనమాట. యూ విల్ బీ అట్ ది ఫోర్ ఫ్రంట్ ఆఫ్ బ్రేకింగ్ న్యూస్, లివరేజింగ్ యువర్ ప్యాషన్ ఫర్ టెక్నాలజీ, సోషల్ మీడియా అండ్ ఆన్లైన్ కంటెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే మీరు చేయాల్సిన వర్క్ అనమాట. మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా మీకు వర్క్ ఏంటని మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాని గురించి డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మానిటర్ అండ్ అనలైజ్ రియల్ టైమ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ డేటాబేసెస్ అనమాట, డేటా సెట్స్ అనమాట. సో మల్టిపుల్ డేటా సెట్స్ నుండి మీరు వచ్చేసి డేటాని మానిటర్ చేయడం, అనలైజ్ చేయడం లాంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫై అండ్ ఇన్వెస్టిగేట్ ఎర్రర్ ఇన్ న్యూస్ అలర్ట్ అండ్ క్యాప్షన్స్ అనమాట. సో న్యూస్ అలర్ట్స్ అండ్ క్యాప్షన్స్ సంబంధించిన ఎటువంటి ఎర్రర్స్ ఉన్నా సరే మీరు ఐడెంటిఫై చేయడం అండ్ అలాగే ఇన్వెస్టిగేట్ చేయడం లాంటివి చేయాల్సి ఉంటుంది. క్రాస్ చెక్ ఇన్ఫర్మేషన్ విత్ సోషల్ మీడియా పోస్ట్స్ ఫర్ యాక్యురసీ అనమాట. ఈ యొక్క సోషల్ మీడియా పోస్ట్కి సంబంధించి మీరు వచ్చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని చెక్ చేయాల్సి ఉంటుంది యాక్యురసీగా. కంప్లీట్నెస్ అండ్ ఫ్యాక్చువల్ కరెక్ట్నెస్ అనమాట. రైట్ అండ్ ఎడిట్ క్యాప్షన్స్ ఫర్ సోషల్ మీడియా పోస్ట్స్. ఈ యొక్క సోషల్ మీడియా పోస్ట్కి సంబంధించి క్యాప్షన్స్ని మీరు రాయాల్సి ఉంటుంది అండ్ అలాగే ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆడిట్ అండ్ ప్రోగ్రామేటికల్లీ అప్లై బిజినెస్ రూల్స్ ఫర్ డేటా వ్యాలిడేషన్ అనమాట. క్యూఏ ఆల్గారిథమిక్స్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ ది డేటా సెట్ అవుట్పుట్స్ అనమాట. స్టే అప్ టు డేట్ ఆన్ న్యూ పాలసీస్, ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ ఇంపాక్టింగ్ ది క్యూఏ వర్క్ ఫ్లో అనమాట. అడాప్ట్ క్విక్లీ ఇన్ ఏ ర్యాపిడ్లీ చేంజింగ్ ఎన్విరాన్మెంట్. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిజైర్డ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ డిగ్రీ ఇన్ జర్నలిజంలో డిగ్రీ చేసిన వాళ్ళు అండ్ అలాగే కమ్యూనికేషన్స్, ఇంగ్లీష్, పొలిటికల్, సోషల్ సైన్సెస్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మాస్ కమ్యూనికేషన్ స్కిల్స్, కాపీ ఎడిటింగ్, జర్నలిజం అండ్ అలాగే సిమిలర్ అసైన్మెంట్స్. సో వీటి మీద మీకు కమ్యూనికేషన్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. వీటి మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అండ్ అలాగే ఎబిలిటీ టు మేనేజ్ మల్టిపుల్ కాంపిటేటింగ్ ప్రయారిటీస్, గోల్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ మైండ్ సెట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ప్రొఫెషనల్ ప్రొఫిషియన్సీ ఇన్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ ఈజ్ ఏ ప్లస్ పాయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ ఇంగ్లీష్ స్కిల్స్ B2 లెవెల్ ఆర్ హయ్యర్ అనమాట. సో మీకు స్ట్రాంగ్ ఇంగ్లీష్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదిగా నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ రైట్ సైడ్లో అప్లై ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా నౌకరీ ప్రొఫైల్ ఉన్నట్టయితే డైరెక్ట్గా వాళ్ళకు మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సెండ్ అవుతుందన్నమాట. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది.
సో నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారన్నమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.